ఇప్పుడు బాడీ మెజర్మెంట్ అయితే తీసుకుందాము. ఇప్పుడు బాడీ మెజర్మెంట్ పొడవు అయితే కనుక 13 వచ్చింది. 13 అంటే 13కి హాఫ్ కలిపితే మనకి 13.5 వస్తుంది. ఇది 13.5 ఏంటిదంటే పొడవు వస్తుంది. దీన్ని పొడవు అంటాము. తర్వాత చెస్ట్ లూజ్ తీయాలి. చెస్ట్ లూజ్ మొత్తం చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 30 వచ్చింది. 30ని 4 భాగాలు చేయాలి. 4 భాగాలు అంటే మనకి 4వ భాగం 7.5 వస్తుంది. 7.5 ఏంటిది? అది చెస్ట్ లూజు. 7.5 చెస్ట్ లూజు 4 భాగాలు చేసాం. తర్వాత నడుము లూజు తీయాలి. మొత్తం నడుము లూజు వచ్చేసి మనకి 26 వచ్చింది. మొత్తం 26. 26ని 4 పెట్టి భాగిస్తే 26 / 4 = 6.5. 6.5 ఏంటి? నడుము లూజు. తర్వాత మనం షోల్డర్ తీయాలి. ఫుల్ షోల్డర్ తీయాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి ఈ 30 సైజు వాళ్ళకంటే మనకి 11, 10 లేదా 11 వస్తుంది. ఈమెకైతే షోల్డర్ కొంచెం వెడల్పుగా ఉంది కాబట్టి 11 తీసుకుందాము. 11లో అంటే 11లో సగం ఎంత వస్తుంది? మనకి 5.5. షోల్డర్ చూడండి, ఇప్పుడు మనకి 11 వస్తుంది. 11లో సగం 5.5. 5.5లో నుంచి మనము మెడ తీసేయాలి. మెడ ఎంత వస్తుంది? మనకి 2.5. 2.5 తీసేస్తే షోల్డర్ ఎంత మిగులుతుంది? 5.5 - 2.5 = 3. 3 ఏంటిది? షోల్డర్ది. షోల్డర్ 3. ఇప్పుడైతే కనుక మనం నడుము లూజ్ తీసాము. నడుము లూజు 26. 26ని 4 భాగాలు చేస్తే మనకి 6.5 వస్తుంది. 6.5. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీయాలి. మనం హ్యాండ్ పొడవు హాఫ్ హ్యాండ్ అయితేనేమో 6 పెట్టుకుంటాము. ఎల్బో హ్యాండ్ అయితేనేమో 11, 3/4 హ్యాండ్ అయితే 13, ఫుల్ హ్యాండ్ అయితే 22. ఇప్పుడు తినకైతే కనుక 6 పెడుతున్నాం. హాఫ్ హ్యాండ్ పొడవు ఎంత? 6. ఎల్బో అయితే కనుక 11, 3/4 హ్యాండ్ అయితే 13, ఫుల్ హ్యాండ్ అయితే కనుక 22 వస్తుంది. మనకి ఏ హ్యాండ్ కావాలంటే ఆ హ్యాండ్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి మగ్గం వర్క్లో ఉపయోగపడేది ఏంటంటే మనకి ఎక్కువగా అయితే కనుక హాఫ్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్ మాత్రమే వస్తుంది. ఫుల్ హ్యాండ్ మనం పెట్టుకున్నామంటే వర్క్ కనిపించదు. ఇప్పుడైతే మనమైతే హాఫ్ హ్యాండ్ పెడుతున్నాను. హాఫ్ హ్యాండ్ వచ్చేసి 6 వస్తుంది. దీనికైతే ఇప్పుడు ఎల్బో పెడుతున్నాం కాబట్టి 11 వస్తుంది ఎల్బోకి. తర్వాత చంక లూజు తీయండి. చంక లూజు మొత్తం తీయండి. మొత్తం చంక లూజు వచ్చేసి ఇక్కడైతే 15 వచ్చింది. 15లో సగం 7.5. చెయ్యి లూజు వచ్చేసి 10 వచ్చింది. మొత్తం 10లోని 2 భాగాలు చేస్తే ఎంత వస్తుందంటే 5 వస్తుంది. ఇదేంటిది? చెయ్యి లూజు. చెయ్యి లూజు 5. ఇవి బాడీ మెజర్మెంట్స్. ఇవి ఈ కొలతలతో మనం బ్లౌజ్ అయితే కట్ చేసేసి